నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభు పేరున వందనములు తెలియజేసుకుంటూ కీర్తన గ్రంథము 11వ అధ్యాయం నుండి వాక్యం ధ్యానించుకుందాం. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా పూర్తిగా వినండి. మన శరీరానికి భౌతికమైన ఆహారం ఎలా అవసరమో మన ఆత్మకు ఆత్మీయ ఆహారము అనగా వాక్యము ఎంతో అవసరమై ఉన్నది. 2వ కొరింథీయులకు 4వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. అందుకని ప్రియులారా, వాక్యం శ్రద్ధగా వినండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము. యెహోవా, శరణుజొచ్చుచున్నాను, పక్షవలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటేయాల. దుష్టులు విల్లెక్కి పెట్టుయున్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారయందు సంధించుయున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. 12వ అధ్యాయము. యెహోవా నన్ను రక్షించుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందుకు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనుష్య గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము. నాలుక గురించి యాకోబు గ్రంథంలో ఏమనుందంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగుజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాత చేత సాధు కాజాలను. సాధు ఆయన గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును చాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. సామెతలు 18వ అధ్యాయము 20వ వచనంలో చూసుకుంటే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములో నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. కీర్తనలు 12వ అధ్యాయము 4వ వచనము. మా పెదవుల మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. రోమాపత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే, వారి గొంతిక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నయి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే, ఒక్క నోటు నుండియే ఆశ్చర్యవచనమును చాపవచనమును బయలువెళ్ళెను. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. మన నాలుకను, మన హృదయమును, మన పెదవులను జాగ్రత్తగా కాచుకోవాలి. కీర్తనలు 5వ వచనము. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి,
అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదని వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడుదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. 13వ అధ్యాయము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడమై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్రను అందకుండను, కాని గెలుచుతనని నా శత్రువు చెప్పుకొనకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహా ఉపకారములు చేసియున్నాడు. నేను ఆయనను కీర్తించెదను. 14వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయ ఒక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయవారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయవారికి అందరికీ తెలివిలేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగానున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. షియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించుచున్నాడు. యాకోబు హర్షించుచు ఇశ్రాయేలు సంతోషించును. 15వ అధ్యాయము. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండవలసిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన శిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారని సన్మానించెను. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటికై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. 16వ అధ్యాయము. దేవా, నీ శరణుజొచ్చుయున్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీ నీలాగొందును. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించెను. వారర్పించే రక్త పానీయార్పణములను నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియములు నాకు బోధించుచున్నవి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధులను కుళ్ళుపట్టనీయవు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబములకును తోడుగా ఉండునుగాక. వచ్చే పాఠంలో మళ్ళీ కలుద్దాం. సెలవు.